ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏసీబీ వలకు ఏకంగా 2 అవినీతి చేపలు చిక్కుకున్నాయి. చండ్రపాడు గ్రామానికి చెందిన కోటు వరలక్ష్మి తన 3 ఎకరాల పొలానికి సంబంధించిన పాస్బుక్ల కోసం వీఆర్ఓలను సంప్రదించారు. పళ్ళామల్లి వీరనారాయణ 35,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్తో తహసీల్దార్ కార్యాలయంలో రైతు వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా వీఆర్ఓ సౌజన్య మరియు వీరనారాయణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చీమకుర్తి మండలం చందలపాడు గ్రామానికి చెందిన కోటు శ్రీనివాసరావు, తర్వాత వాళ్ళ మదరు కోటు వరలక్ష్మి, అలానే కోటు అంకమరావు, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఆస్తుల్ని ఒక సపరేట్ చేసుకున్నారన్నమాట. ఆ చేసుకున్న క్రమంలో ఈ కోటు శ్రీనివాసరావుకి 2 ఎకరాల 27 సెంట్లు వచ్చింది. వాళ్ళ మదర్కి వచ్చేసి 85 సెంట్స్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ అంకమరావుకి వచ్చేసి 2 ఎకరాల 10 సెంట్లు వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి మన చంద్రలపాడు ఇన్ఛార్జ్ వీరనారాయణ గారిని కలిశారు. మారెళ్ళ వీరనారాయణ ఆయన కలిస్తే అనేసి అంటే సరే మీ పేపర్స్ అన్నీ అని చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు అవి తీసుకోవడం అవన్నీ చేసేసి సరే నేను మీ పనిలో చేసి పెడతానని చెప్పి పంపించేశారు అనమాట. సబ్సిక్వెంట్గా 28వ తారీఖు, పోయిన నెల 28వ తారీఖు ఈ కంప్లైంట్కి ఫోన్ చేసేసి మీరు ఒకసారి నా దగ్గర రండి, మీరు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి అంటాడు. దాని మీద ఈ కంప్లైంట్ కోటు శ్రీనివాసరావు వీఆర్ఓ గారిని కలవడం జరిగింది. వీఆర్ గారిని కలెక్ట్ చేసినప్పుడు వీఆర్ గారు ఏం చేస్తారంటే 30,000 రూపాయలు మీ అమ్మగారి పని నీ పని చేసేదానికి 30,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అడుగుతారనమాట. ఇతను ఏమంటాయంటే నేను చిన్న ఎంప్లాయీ సార్, 10,000 రూపాయలు నా జీతం, నేను అంత ఇవ్వలేను, కొంచెం తగ్గించండి, ఆఖరికి మళ్ళీ 25,000 అంటాడు. 25,000 తర్వాత 20,000కి ఫైనల్గా సెటిల్ అవుతుంది అనమాట. సెటిల్ అయిన తర్వాత 2-3 రోజులు తెచ్చి ఇవ్వాలని చెప్తారు. దాని ప్రకారం అతనికి ఎవరు వీఆర్ఓ మారెళ్ళ వీరనారాయణ గారికి లంచం ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళ అమ్మగారితో మాట్లాడుకొని 29వ తారీఖు మన ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు. చేస్తే దాని మీద మేము విచారణ చేసుకొని ఈరోజు 1వ తారీఖు ఉదయం మేము విచారణలో అవన్నీ అంశాలని ట్రూ అని తెలియని కాబట్టి ఈరోజు ఉదయం మేము దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఇక్కడికి సాయంత్రం వచ్చేసి మేము ఈ ట్రాప్కి చేసినప్పుడు ఈ కంప్లైంట్ ఆఫీస్కి లాగా ఎవరైతే మెయిన్ మారెళ్ళ వీరనారాయణ వీఆర్ఓ పల్లామల్లి ఉన్నారో ఆయన ఇతనికి కంప్లైంట్కి ఫోన్ చేసేసి నువ్వు అక్కడే వెయిట్ చేయి, మళ్ళీ నేను ఏ విషయం ఫోన్ చేసి చెప్తాను అని చెప్పంటాడు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి నీ వద్దకి ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్న లేడీ వస్తుంది, ఆమెకి ఆ డబ్బులు ఇచ్చేసేయని చెప్పంటారు అన్నమాట. సౌజన్య ఆవిడ వస్తుంది, ఆమెకు డబ్బులు ఇచ్చేయమని చెప్తారు. సో దాని ప్రకారం ఆమె వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె డబ్బులు ఇతని దగ్గర తీసుకున్న తర్వాత కౌంట్ చేసుకుని మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ లోపల మా సిగ్నల్స్కి మేము అందరం లోపలికి వెళ్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అతను పల్లామల్లో తెలిసేసి అక్కడ ఒక ట్రాప్ పార్టీ మాది వెళ్ళి అతను పికప్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యవర్తి సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో ఆమెది బోత్ హ్యాండ్స్ మేము కెమికల్ టెస్ట్ చేయగా అవి ఈల్డెడ్ పాజిటివ్ అన్నమాట. తర్వాత ఇతను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ ఫైల్స్ అని ఇక్కడ ఎంఆర్ఓ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది అన్నమాట.